అకాల మరణం కారణంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రదర్శించాలని నేను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి తెలియజేస్తూ, రామ్మూర్తి గారి కోసం చెప్పాలంటే వారు మాజీ శాసనసభ్యులుగా, అంటే ఒకసారి చంద్రగిరిలో శాసనసభ్యులుగా గెలిచి వారు ఆ నియోజకవర్గానికి సేవలు అందించారు, అనేక సేవలు అందించారు. ఎప్పుడు కూడా తనదన స్థాయిలో తాను ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిత్వం. కానీ ఈరోజు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ, నాకు భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి విశిష్ట కృషి చేసిన నారా రామ్మూర్తి నాయుడు గారు కొద్దిసేపటి క్రితం పరమపదించటం చాలా దురదృష్టకరం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది అధ్యక్షుల వారి తమ్ముడిగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేసిన వ్యక్తి, మంచి వ్యక్తి, మానవతావాది, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, అందరూ తలలో నాలుకలాగా ఉండే వ్యక్తి. దురదృష్టం, కొద్ది సంవత్సరాల క్రితం ఆయనకి మానసికంగా చిన్న జబ్బు ఆయనకి రావటం, దానికి లోనైన తర్వాత చాలా ఇబ్బందులు పడిన వ్యక్తి అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, పార్టీ అధికారంలోకి రావాలి, పార్టీ ప్రజలకు సేవ చేయాలి, రామరాజ్యాన్ని నెలకొల్పాలి, ఈ దుర్మార్గుణ్ణి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ఎంతో తపన పడేవాడు. అంత తపన, అంత తాపత్రయం చంద్రబాబు నాయుడు గారికి అంత ఇది ఉండేదో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని అంతకు తగ్గట్టుగా ఆయన చేష్టలతోటి, ఆయన హావభావాలతోటి కూడా చూపించే వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఆఖరి శ్వాస విడిచారని చెప్తే చాలా బాధాకరమైన బాధపడ్డాము.